ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం నారావారిపల్లెలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రబాబు పాడె మోసి తమ్ముడికి తుది వీడ్కోలు పలికారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో తుది సంస్కారాలు పూర్తయ్యాయి. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు నారా రోహిత్ తండ్రి చితికి నిప్పు పెట్టారు. ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తికి తుది వీడ్కోలు పలికారు. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి దంపతులతో పాటు బంధువులు హాజరయ్యారు. రామ్మూర్తి నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. రామ్మూర్తి పాడెను చంద్రబాబు, లోకేష్ మోశారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన రామ్మూర్తి కుమారులు రోహిత్, గిరీష్ ను ఓదార్చారు. రామ్మూర్తి నాయుడు మృతిపై మందకృష్ణ మాదిగ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1997లో నారావారి పల్లె నుంచి వర్గీకరణ కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు రామ్మూర్తి తనకు అండగా నిలబడ్డారన్నారు. ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టి మరీ తనను గౌరవించారన్నారు. మందకృష్ణ డప్పు కొట్టి రామ్మూర్తికి నివాళులర్పించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి నారావారి పల్లెకు రామ్మూర్తి నాయుడి భౌతికాయాన్ని తరలించారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. పార్థివ దేహంతో పాటు మంత్రి లోకేష్, బంధువులు వెళ్లారు. అంబులెన్స్ లో రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి నారావారి పల్లెకు చేర్చారు. రామ్మూర్తి పార్థివ దేహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. మంచు మోహన్ బాబు, మనోజ్, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు శ్రద్ధాంజలి ఘటించారు. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలకు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. రామ్మూర్తి బంధువులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.